కార్తీక మాస నియమాలు ఏవి? కార్తీక మాసంలో పాటించవలసినవి ప్రధానమైనవి ఈ 10 నియమాలు తెలుసుకుందాం, పాటిద్దాం. శుభమస్తు. కార్తీక మాసం అంటేనే నియమాల మాసం. నకార్తిక సమో మాసః నదేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయాశ్రమం అని పురాణ వాక్యం. కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు. ఈ మాసానికే హరిహర మాసం అనే పేరు కూడా ఉంది. ఈ మాసంలోనే శివకేశవులకు అభేదం లేకుండా ఇరువురిని సమాన ప్రాతిపదికతో అర్చిస్తుంది హిందూ సంప్రదాయం. కార్తీక సోమవారాలు శివారాధనకు ప్రత్యేకం, కార్తీక శనివారాలు విష్ణువారాధనకు ప్రత్యేకం. కార్తీక మాసం అంటేనే ఉపవాసాల మాసం. ఈ మాసమంతా ప్రతిరోజు సాయంత్రం వేళ కార్తీక పురాణాన్ని వినాలి అని కూడా సనాతన ధర్మం వివరిస్తుంది. కార్తీక పురాణం అంటే పద్మపురాణం, స్కంద పురాణం, ఈ 2 పురాణాలలో ఉన్నటువంటి దీపమాహాత్మ్య సంబంధిత కథలు, స్నానమాహాత్మ్య సంబంధిత వృత్తాంతాలు కలిపి కార్తీక పురాణం పేరిట ఉపపురాణంగా సనాతన ధర్మం ఇలా మనకు అందించింది. మాసాలలో మాఘపురాణం, కార్తీక పురాణం, మార్గశీర్ష పురాణం, ఈ 3 పురాణాలే సుప్రసిద్ధం, ప్రశస్తం. ఇందులో మరీ విశేషంగా కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు అనేకం. ఈ మాసంలో పాదరక్షలు ధరించరాదు. ఈ మాసంలో సూర్యోదయానికంటే పూర్వమే చన్నీటి స్నానం చేయాలి. శరీర ధర్మం అనుసరిస్తేనే ఈ 2వ నియమాన్ని పాటించండి. లేని ఎడల న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం కనుక శరీరం సహకరిస్తే చన్నీటి స్నానం చేయండి. లేని ఎడల చక్కగా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చును. కానీ సూర్యోదయం కంటే పూర్వమే స్నానం చేయాలి. ఇది 2వ నియమం. 1000 పడగలు అనే నవలలో యువకుడైనటువంటి ధర్మారావు చేత యువకుడైనటువంటి ఆ రంగారావు జమీందారు గారు 2వ రూపంలో జన్మించిన తదుపరి పాటించే నియమాలలో విశేషంగా కార్తీక స్నానాల మహాత్మ్యం అంతా కూడా వివరింపబడి ఉంటుంది. 3వ నియమంగా ఈ కార్తీక మాసంలో వంకాయ, బంగాళాదుంపలు, దినుసు గడ్డలు తినకూడదు. 4వ నియమంగా ద్విదళ భక్షణ వ్రతం అంటారు. అంటే పప్పు ధాన్యాలు, వీటికే ద్విదళములు అని పేరు. పప్పు ధాన్యాలను ఈ మాసంలో ఆహార పదార్థాలలో స్వీకరించరాదు. అలాగే గోంగూర తినకూడని మాసం ఏదైనా ఉందా అంటే అది కార్తీక మాసం మాత్రమే. కార్తీక మాసంలో వనభోజనాలు అనగానే ప్రతి వాళ్ళు వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో తినకూడని వర్జించవలసిన పదార్థాలలో గోంగూర ప్రప్రథమం. కానీ వనవాస భోజనాలలో మొదటగా వడ్డించేదే అదిగా మారిపోతున్నది ఈ రోజుల్లో. ఇది విశేషం, తినకూడదు. ఇది 4వ నియమం. 5వ నియమంగా కార్తీక మాసమంతా ఒకే పూట భోజనం చెయ్యాలి. ఛాయానక్తం అంటే 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాలు, ఈ 90 నిమిషాల సమయంలోనే ప్రతిరోజు భోజనం చేయాలి. ఈ 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాలకు మధ్య ఉండే సమయానికే ఛాయానక్త సమయం అని పేరు. పగటి కాలం తక్కువ, రాత్రి ఎక్కువ అయిన నేపథ్యంలో రోజుకు ఒకటే పూట భోజనం చెయ్యాలి. ఇది నియమం. అలాగే 6వ నియమం నేలపైన నిద్రించాలి. పరుపులు వినియోగించకూడదు. చాపపరచుకొని వస్త్రం పరుచుకొని కఠినమైనటువంటి నేలపైన నిద్రించే ప్రయత్నం చేయాలి. 6వ నియమం సాయంత్రం వేళ ఆలయాలలో విష్ణువాలయం కావచ్చును, శివాలయం కావచ్చును, ఏదైనా ఆలయంలో దీపారాధన చేయాలి. 7వ నియమం యథాశక్తి భజనలు చేయాలి. భగవంతుడిని స్తోత్రం చేయాలి. 2 చేతులు ఇలా జోడించి చప్పట్లు చరుస్తూ ఉంటే దేహంలో ఒక వేడి పెరుగుతుంది. 8వ నియమం యథాశక్తి మౌన వ్రతం పాటించాలి. ఇతర సమయాలలో అనవసరంగా మాట్లాడకూడదు. 9వ నియమం ఈ మాసంలో వస్త్రదానం చేస్తే అద్భుతమైనటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది. చివరిది 10వ నియమం
తీర్థక్షేత్రాలను పుణ్యక్షేత్రాలను అవకాశం లభిస్తే తప్పక సందర్శించాలి. కార్తీక మాసంలో పాటించవలసినవి ప్రధానమైనవి ఈ 10 నియమాలు తెలుసుకుందాం, పాటిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.